నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 7వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ధనిష్టా కార్తె. రేపు మాఘమాస శుక్లపక్ష దశమి తిథి రాత్రి 9:26 వరకు తదుపరి ఏకాదశి తిథి. రోహిణి నక్షత్రం సాయంత్రం 6:40 వరకు తదుపరి మృగశీర్ష నక్షత్రం. ఐంద్రం యోగం సాయంత్రం 4:17 వరకు తదుపరి వైధృతి యోగం. తైతుల కరణం ఉదయం 10:07 వరకు, గరజి కరణం రాత్రి 9:26 వరకు తదుపరి వణిజకరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో ధనిష్టా నక్షత్రంలో సంచరిస్తాడు. చంద్రుడు వృషభ రాశిలో ఎల్లుండి ఉదయం 6:21 వరకు తదుపరి మిథునంలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 10:56 నుండి మధ్యాహ్నం 12:29 వరకు, మరలా రాత్రి 12:08 నుండి 1:42 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:07 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:15 చంద్రోదయం మధ్యాహ్నం 1:18 చంద్రాస్తమయం రాత్రి 3:08 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:50 వరకు, మరలా మధ్యాహ్నం 12:53 నుండి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:12 నుండి 9:38 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:49 వరకు. రేపు మాస రోహిణి వ్రతం. జైన స్త్రీలు ప్రతి రోహిణి నక్షత్రం రోజున తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. ఏకార్గళ దోషం రేపు సాయంత్రం 4:17 నుండి 6:40 మధ్య కాలంలో ఏర్పడుతుంది. వైధృతి యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ధనిష్టా నక్షత్రంలో, చంద్రగ్రహం రోహిణీ నక్షత్ర సంచారం చేస్తున్నప్పుడు ఈ ఏకార్కళ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. చంద్ర గురు గ్రహాల మధ్య సమాగమనం రేపు ఉదయం 9:06 ఏర్పడుతుంది. వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో ఈ రెండు గ్రహాలు ఒకే ఉత్తర ఆరోహణ క్రమంలో సంచరిస్తున్నాయి. గురుగ్రహానికి ఉత్తర దిశలో 5:29 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు సాయంత్రం 6:27 71 తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమై సాయంత్రం 7:42 85 ఉత్తర ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని రాత్రి 1:34 7 పశ్చిమ ఆకాశంలో కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం.